అని బంగారు పాదములకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో సజీవులుగా లేవనెత్తి మన ఆయన యొక్క వర్చువల్ ప్రేయర్ గ్రూపులో ప్రభా మేము ఒకరికొకరం పాలు పొందటానికి ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి పొందటానికి ప్రభా మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా ప్రభా మన ఆయన మేము నీ యొక్క మన ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి ఆత్మీయమైనటువంటి మేలు పొందటానికి మా యొక్క జీవితాలను సరిచేసుకోవడానికి విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి ఈ రీతిగా ప్రభా మాకు అనేకమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాలనిచ్చి ఈ గ్రూప్నిచ్చి మన ఆయన అనేకమైనటువంటి బిడ్డలను మీరు అనుగ్రహించి అనుదినము మీరు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ మా పాఠాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిన్ను ఎరగక దూరస్తులుగా ఉన్న మమ్మల్ని మీరు ప్రేమించి వెతికి రక్షించుకున్నారు. మా కొరకు మీ యొక్క ప్రేమతో మీ కృపతో ప్రభా మన ఆయన మమ్మల్ని దర్శించి మన ఆయన నీవు దేవుడు అని రక్షకుడు అని విమోచకుడు అని ఎరిగే కృప అనుగ్రహించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. కేవలం మన ఆయన ఇది మా క్రియలను బట్టి కానీ మన ఆయన ఈ మా యొక్క మా మంచితనం బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టే మమ్మల్ని విమోచించారు, మా కొరకు ప్రాణం పెట్టారు. అందుని బట్టి మీ స్తోత్రములు. మన ఆయన ఈ దినం మన ఆయన నీ దాస్తామైన సిస్టర్ రత్నాగిరి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని తను కూడా మీరు దర్శించి నాయన ఇంతవరకు మన ఆయన నీ బిడ్డ ద్వారా మన ఆయన జరిగిస్తున్నటువంటి పరిచయం అంతటిని బట్టి మీకు వందనాలు. మన ఆయన నీ దాస్తాలను మీరు మరుగు చేయండి. మన ఆయన మీ ఆత్మతో అభిషేకించండి. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ సత్యాలను నేర్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనుదినము క్రీస్తు అనే బండపైన మా అడుగులు స్థిరపరచుకున్నట్టుకు ప్రభా ఈ కలుగజేస్తున్న ఈ ప్రణాళికలంతటిని బట్టి మీకు వందనాలు. అట్లా ప్రేయర్ గ్రూప్ బ్రీడులందరినీ బట్టి మన ఆయన కమిటీ వారందరినీ బట్టి కూడా మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందన స్తుతులు చెల్లిస్తూ ఆది నుంచి అంతవరకు మీరు తోడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ దాసరాల ద్వారా ప్రభా మన ఆయన ప్రతి ఒక్కరము నాయన నీ వాక్యానికి విధేయులమై నీ మాట విని నాయన నీ యొక్క శక్తితో నీ బలముతో నీ బిడ్డలుగా ప్రభా మేము జీవించట్లో అనేకులకు మాదిరికరంగా ఉండటానికి మాకు నేర్పించమని సరిదిద్దుకొనుటకు కృప చూపించమని నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. జాన్ సెక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి డాక్టర్ రత్న గ్రేస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రీసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్, క్రైస్తవ వివాహం, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా, కుటుంబమునకు సేవలు అందించుచునే రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవటం వారి హాబీ. రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. రత్న గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలలో ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గా కూడా సేవలు అందించుతున్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖలో. వారిని ఆహ్వానిస్తున్నాను ప్రేమతో. మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Am I audible? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మనం యోధా పత్రిక ముగించాము. మరి ఈరోజు స్టడీకి ఏం తీసుకోవాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు నా దృష్టి హబక్కూకు గ్రంథాన్ని మీదకి తీసుకుని రావడం జరిగింది. సో ఈ
నెక్స్ట్ స్టడీ మనం హబక్కూకు గ్రంథాన్ని నుంచి చేయబోతున్నాము. క్రొత్త నిబంధనలో మనం చాలా చిన్న బుక్ స్టడీ చేస్తాం, ఓన్లీ 1 చాప్టర్. అయితే ఓల్డ్ టెస్టమెంట్లో ఒక బుక్ మనం చదివితే బాగుంటుంది అనిపించింది. అండ్ వీఆర్ ఇన్ ట్రబుల్డ్ టైమ్స్ all around, in all ways. At international level there is war కదా, ఎంతో యుద్ధాలు వినపడుతున్నాయి అన్నమాట. నేషనల్ లెవెల్లో కూడా మనం చూస్తే ఎంతో అన్రెస్ట్ మనం చూస్తున్నాం, ఎంతో ఇంజస్టిస్ చూస్తున్నాం. క్రైస్తవ్యానికి వచ్చే టైంకి ఎంతో హింస, పర్సిక్యూషన్ చూస్తా ఉన్నాం. అండ్ విశ్వాసులను చూసినప్పుడు కూడా మనకి చాలా బాధాకరమైన సంగతులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడైనా ఇంతకు ముందు కూడా ఉన్నాయా అని అంటే హబక్కూకు టైమ్స్ మనకు అర్థం అవుతుంది. సో హబక్కూకు గ్రంథం కేవలం 3 అధ్యాయాలు మాత్రమే. మనం 3 అధ్యాయాలు చదవాలంటే ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదు. కాబట్టి చక్కగా 3 అధ్యాయాలు ఒకసారి మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి చదివేయండి. ఎట్ ఏ స్ట్రెచ్, ఒక్కసారే 1 సిట్టింగ్లో అన్నమాట. అధ్యాయం 1 నుంచి చివరి వరకు కూడా 3 అధ్యాయాలు 1 సిట్టింగ్లో చదివితే మనకి కొంత ఆ బుక్ యొక్క మనకి స్టైల్ కానీ కంటెంట్ కానీ బుక్లో ఉన్న టోన్ కానీ మనకి చాలా ఈజీగా క్యాచ్ చేయడానికి అవుతుంది అనమాట. సో బుక్ స్టడీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ఆల్ ద స్టడీస్. బుక్ బై బుక్ చదవటం, ఎందుకంటే బుక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ రెవల్యూషన్. దైవ ప్రత్యక్షతకు బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథం ఒక ప్రమాణం. కాబట్టి బుక్ బై బుక్ స్టడీ చేస్తే గనక మరి స్క్రిప్చర్స్ అది మనకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సో హబక్కూకు గ్రంథం మనం చదువుదాం. హబక్కూకు అనగానే అసలు హబక్కూకు ఎవరు? హబక్కూకు అనే పేరుకి అర్థం ఏంటి? హబక్కూకుని గురించి మనకేం తెలుసు? అతని పుస్తకాన్ని గురించి మనకేం తెలుసు? జస్ట్ మీలో ఎవరైనా వాంట్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్? చెప్తారా అండి? హబక్కూకు స్క్రీన్ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే, చెప్పాలి మరి. సో మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. మనకి 6:30 కల్లా మనం క్లోజ్ చేయాలి కాబట్టి మెయిన్ గా మేడం హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనం ఎక్కువగా మెసేజెస్ వింటూ ఉంటాం మేడం. అంటే మనకి ఏమి లేకపోయినా సరే, మనం నిరాధారంగా ఉన్నా సరే, దేవుడైన యెహోవా రక్షణలో మనము ఆనందించాలి అని ఎక్కువ మెసేజెస్ విన్నాం మేడం. అవునవును కదా, కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మనకి పాట కూడా ఉంటుంది కదా, దో ద ఫిగ్ ట్రీ డస్ నాట్ బ్లాసమ్ అనే పాట ఇంగ్లీష్లో.
అదే విధంగా తెలుగులో కూడా మనం చూస్తాం అన్నమాట పాట. దట్ వాస్ చాలా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా అన్నమాట. ఆ వచనం చాలా థ్యాంక్ యూ. హబక్కూకు గ్రంథం అనగానే మనకు అదే గుర్తొస్తుంది. ఇంకా ఆయన ఒక ప్రవక్త అండి. ఆయన ఒక ప్రవక్త. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో మైనర్ ప్రాఫిట్ అని అంటాం అనమాట హబక్కూకు. నాట్ దట్ ఈజ్ మైనర్, ఆయన చిన్నతను అని కాదు, లేదా చిన్న తక్కువ బుక్, అని కూడా కాదు. చిన్న కంటెంట్, బుక్. కంటెంట్ని బట్టి అన్నమాట. ప్రవక్తల గ్రంథాలని మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని డివిజన్ చేసుకున్నాం మనం, అంటే చదువుకోవడానికి వీలుగా చేశారు. మేజర్ అంటే ఎక్కువ సారాంశం ఉన్నదన్నమాట, ఎక్కువ కంటెంట్ ఉన్నది. మైనర్ అంటే తక్కువ కంటెంట్ ఉంది, అంతే తప్ప వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. హబక్కూక్ అనే పదానికి అర్థం ఏంటంటే క్లింగర్, క్లింగర్ ఆర్ రెజ్లర్ అని కూడా, హత్తుకుంటాడు. అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎన్ని ప్రశ్నలున్నా, ఎంత పర్ప్లెక్సింగ్ సిచ్యుయేషన్ అయినా దేవుణ్ణి అంటిపెట్టుకునే ఉంటాడు అనమాట, దేవుణ్ణి హత్తుకునే ఉంటాడు. హీఈస్ అ క్లింగర్ అనమాట. హబక్కూక్ ఈజ్ అ క్లింగర్, దేవుణ్ణి హత్తు పెట్టుకుని ఉండే మనిషి ఈయన అన్నమాట. అది మనకు అర్థం అవుతుంది. ఓకే, సో ఈ బుక్ గురించి మనం స్టడీ చేయబోతున్నాము. టుడే ఈజ్ ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్ గా మనం చూస్తాం. హబక్కూక్ గురించి చాలా తక్కువ మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఎక్సెప్ట్ దట్ తను ప్రవక్త అని మనకు తెలియడం తప్ప అన్నమాట. ఓకే, ద ప్రాఫిట్, ద ప్రాఫిట్ అని మనం చూస్తాం. సో 3వ అధ్యాయంలో మనకి 1వ వచనం 19వ వచనంలో మ్యూజిక్ గురించిన ఇన్స్ట్రక్షన్స్ చూస్తాం అన్నమాట. అందుకని మేబీ హీ వాజ్ ఎ లివైట్ అండ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ ప్రాఫిట్స్ అట్ ద టెంపుల్ ఇన్ జెరూసలేం. దేవాలయంలో ఒక అఫీషియల్ ప్రాఫిట్ గా ఉండుంటాడు యాజ్ అ లివైట్ అనేది కూడా మనం తను రాసిన దానిలో నుంచి ఇన్ఫర్ చేయటం అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఈ ప్రాఫిట్స్ గురించి కొంత వివరం మనకి తెలియడం ఎంతైనా అవసరం కాబట్టి, ఈ టైం లైన్ మనం చూస్తే గనక హబక్కూకు మనం చూసినప్పుడు ఏ టైంలో ఎవరికి తను ఈ యొక్క మరి ప్రవచనాన్ని తీసుకొని వచ్చాడు అనేది మనం చూస్తే గనక, హబక్కూకు జెఫన్యా కాంటెంపరీ, నహూమ్ కాంటెంపరీ, ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే జెరెమియా కాంటెంపరీ, డానియల్ కాంటెంపరీ అండ్ ఎజెకియల్ కాంటెంపరీ. ఈ కాలం మనం ఇక్కడ ఉన్నాం అనమాట, వీఆర్ హియర్. ఓకే, సో అంతకు ముందు ఎవరున్నారు అని చూస్తే గనక మనకు అర్థం అవుతుంది. వీళ్ళు వీళ్ళు మరి ప్రవచించారు. ఆ తర్వాత ఎవరు అని అంటే గనక హగ్గై, జకర్యా, మలాకి అనేది మనం చూస్తాం అనమాట. ఈ రకంగా ఈ పిక్చర్ లో మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే గనక, ఈ యొక్క హబక్కూకు ఏ టైంలో అనేది. ఓకే, మేజర్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ కవర్ ఓవర్ 400 years span, రఫ్లీ ఫ్రమ్ 850 BC టు 425 BC వాళ్ళు కవర్ చేశారనమాట. సో ఒక 5 పుస్తకాలు
ఎప్పుడు అనంటే గనక బిట్వీన్ ద డెత్ ఆఫ్ సాల్మన్ అండ్ ఫాల్ ఆఫ్ ద నార్దర్న్ కింగ్డమ్ 8 were prior to the fall of southern kingdom, 4 written after the return of Babylonian captivity. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక 4 రాయబడినట్టుగా మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఆల్ టుగెదర్ 17 బుక్స్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో కనబడతాయి అన్నమాట. ప్రొఫెటిక్ బుక్స్ అని అంటాం వీటిని. అంటే జాన్రా మనం చూసేటప్పుడు మనకి హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి, చరిత్ర పుస్తకాలు లేదా వివరణలు, నెరేటివ్స్ అని కూడా వాటిని అంటాం మనం. అవి ఫస్ట్ 5 బుక్స్ మనం చూస్తాం. అంతేకాకుండా జాషువా దగ్గర నుంచి కూడా మరలా మనం క్రానికల్స్ వరకు వచ్చే టైంకి అవి కూడా చరిత్ర పుస్తకాలే అన్నమాట. అండ్ దెన్ పోయిటిక్ బుక్స్ కూడా ఉన్నాయి. పోయిటిక్ బుక్స్ మనం చూస్తే కనుక యోబు దగ్గర నుంచి పరమగీతాల వరకు కూడా మనం పోయిటిక్ బుక్స్ అని అంటాం. ఆ తర్వాత ప్రొఫెటిక్ బుక్స్. సో ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూసినప్పుడు 3 types ఆఫ్ జాన్రా మనకి కనబడతాయి అన్నమాట. ఆ లిటరరీ స్టైల్, రచనా శైలి మనం చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, వివరణలు అని అంటాం. తర్వాత అవి ప్రోజ్, గద్య భాగం అన్నమాట. అంతేకాకుండా పద్య భాగం పొయిటిక్ బుక్స్ అని అంటాం వాటిని. విజ్డమ్ లిటరేచర్ అని కూడా అంటారు, విజ్డమ్ లిటరేచర్ అని కూడా అంటారు. ఆ తర్వాత ప్రాఫిటిక్ బుక్స్ మనం చూస్తాం అన్నమాట. ఈ రకంగా ఓల్డ్ టెస్టమెంట్లో 17 బుక్స్ ప్రాఫిటిక్ బుక్స్. మరి ఇవి చదవకపోతే గనక మనం బైబిల్లో చాలా పార్ట్ మిస్ అయిపోతాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాఫిటిక్ బుక్స్ చదవాలన్నమాట. 5 బుక్స్, 4 మేజర్ ప్రాఫిట్స్. బుక్స్ 5 ఎందుకు అనంటే ఇర్మియా మేజర్ ప్రాఫిటిక్ బుక్, ఆయనే రాశాడు లెమెంటేషన్స్, అది కూడా ప్రాఫిటిక్ బుక్కే అనమాట. సో యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, ఎహెస్కేలు, దానియేలు అంటే బుక్స్ 5, బట్ రైటర్స్ ప్రాఫిట్స్ 4 మనం చూస్తాం. బికాస్ జెరెమియా అండ్ లెమెంటేషన్స్ ఇర్మియాయే రాశాడు కాబట్టి. అండ్ 5 తీసేస్తే ఇంకా మనకి 12 ఉంటాయి. 12 మైనర్ ప్రాఫిట్స్ చూస్తామన్నమాట మనం. ఈ 12 మైనర్ ప్రాఫిట్స్ని కూడా 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. చెరలోనికి వెళ్ళకముందు, చెరలోనికి వెళ్ళిన తర్వాత, చెర నుంచి వచ్చిన తర్వాత. అందుకే వాటిని ప్రీ ఎగ్జైల్ బుక్స్, ఎగ్జైల్ బుక్స్, పోస్ట్ ఎగ్జైల్, చెర అన్నమాట. ప్రీ ఎగ్జైల్ ఇంకా చెరకి వెళ్ళలేదు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించాడు అన్నమాట వాళ్ళతో మాట్లాడటానికి. మీరు నా మాట వింటే మీకు ఎంతో మేలు, మీరు మాట వినకపోతే మిమ్మల్ని నేను అస్సీరియల చెరకు అప్పగిస్తా, బబులోని చెరకు అప్పగిస్తా అని దేవుడు పదే పదే చెప్పాడు అన్నమాట. అది మనకి ఆ చెరకి వెళ్ళక ముందు అనమాట. మొట్టమొదట చెరకి వెళ్ళక ముందు ఇశ్రాయేలీలకి చెప్పాడు, తర్వాత యూదాకు కూడా చెప్పాడు అనమాట. అయితే వాళ్ళు ఎవ్వరూ దేవుని మాట వినలేదు, ఖాతరు చేయలేదు, వాళ్ళకి నచ్చింది చేసుకుపోయారనమాట వాళ్ళు. కాబట్టి దేవుడు గాడ్ హ్యాస్ టు డూ దట్, ఆయన చెరకి వాళ్ళని అప్పగించాడు. ఆ చెరకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా యోధా చెరకి వెళ్ళినప్పుడు అది చూడలేక ఇర్మియా చూస్తాడనమాట, కళ్ళతో చూస్తాడు ఆ చెరకెళ్ళడం. ఆ కళ్ళతో చూసి తట్టుకోలేక విలాప వాక్యాలు రాశాడు, లామెంటేషన్స్ రాశాడు అనమాట.
అది మనకు కనబడుతుంది అక్కడ. ఆ తర్వాత డానియేలు, ఎజెకియేలు కూడా చూస్తాం. దానియేలు చెరలో ఉండగా జ్ఞాపకం చేసుకుంటాడు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వెనక్కి తీసుకొస్తాడు. అదే వెనక్కి వచ్చిన తర్వాత వెనక్కి వచ్చిన వాళ్ళతో, మరి చెర నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. హగ్గయి, జకర్య, మలాకి. సో ఈ రకంగా మనం చూస్తున్నప్పుడు ఈ బుక్స్ అయితే కొంతమంది ప్రవక్తలు ఇశ్రాయేలీలకి వాళ్ళు ప్రవచించారు. ఆమోసు, హోషియా. యోధాకి చాలా మందిని మనం చూస్తాం అన్నమాట. అండ్ ఫారిన్ నేషన్స్ తో మాట్లాడినాళ్ళు, అన్యజనులకి మనం చూస్తాం. ఓబద్య ముఖ్యంగా ఎడమైట్స్ తో మాట్లాడాడు. యోన ఎస్సీరియన్స్ మనం చూస్తాము. నినివే పట్టణానికి, క్యాపిటల్ ఆఫ్ ఎస్సీరియా, వెళ్ళి ప్రవచించినట్టుగా మనం చూస్తాం అనమాట. నహూమ్ ప్రైమర్లీ ఎస్సీరియాకి మాట్లాడినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఈ రీతిగా మనం ఏం చూస్తాము అని అంటే కనుక 17 ప్రొఫెటిక్ బుక్స్ మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఈ 17 ప్రొఫెటిక్ బుక్స్ ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు మరి కాంటెంపరీ అన్నాం జెఫన్యా అండ్ హబక్కూక్. కానీ జెఫన్యా ప్రవచించిన 20 సంవత్సరాల తర్వాత హబక్కూకు ప్రవచించటం అనేది మనం చూస్తాం అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే హబక్కూకు అనే పదానికి అర్థం క్లింగర్, హత్తుకునేవాడు, ఎంబ్రేసెస్, హగ్స్, అంటి పెట్టుకుని ఉంటాడు అనమాట. దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉంటాడు, హత్తుకొని ఉంటాడు అనమాట. సో అందుకే హబక్కూక్ని క్లింగర్ అని అన్నారు. హీఈస్ ఎ మ్యాన్ హూ క్లంగ్ టు గాడ్, హూ డేర్ టు క్వశ్చన్ గాడ్. దేవుణ్ణే దగ్గరే తన ప్రశ్నలన్నీ కూడా దేవునికి వేసినట్టుగా మనం చూస్తాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ ఇన్సిస్టెడ్ ఆన్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవా మాట్లాడు అని దేవుని దగ్గరే తన బాధంతా, తన ప్రశ్నలన్నీ దేవుని దగ్గరే చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో మనకి కూడా హబక్కూక్ లాగా ప్రశ్నలు వస్తాయా? వెన్ వి లుక్ అరౌండ్, మన చుట్టూ చూస్తా ఉన్నప్పుడు, సీ ఇంజస్టిస్, అన్యాయం, అక్రమం, దుష్టత్వం, వైలెన్స్, ఎంతో వైలెన్స్ చూస్తా ఉన్నప్పుడు మరి మనకి ప్రశ్నలు వస్తాయా రావా? ఎక్కువ వస్తాయండి. ఎక్కువ వస్తాయి, అవును, చాలా ఎక్కువ వస్తాయి. అలాగే హబక్కూక్ కూడా వచ్చాయి అన్నమాట. సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్, వేర్ ఈస్ గాడ్? ఈ బుక్ టైటిల్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఆయన రాశారు వేర్ ఈస్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్ అనే బుక్ రాశారు ఒక ఆయన. డిసప్పాయింట్మెంట్ విత్ గాడ్ అని రాశారు. వేర్ ఈస్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్? వాట్ ఈస్ హీ డూయింగ్ ఇన్ ద వరల్డ్? ఏం చేస్తున్నాడు ఆయన? మన సాహిత్యాల్లో మనం చిన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడు, మీకంటే చాలా పెద్దదాన్ని, మరి మీకు ఇప్పుడు అలాంటి సాహిత్యం అంటే సినిమా సాహిత్యం అది నేను ఎక్కువ విన్నానని కాదు. ఎందుకంటే సాహిత్యం మన విశ్వాసాలని చెప్తుంది అనమాట. ఏమని రాసుకున్నారు అని అంటే గనక, ఎక్కడో దూరాన కూర్చున్నావు, మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చూస్తున్నావు అని రాసుకున్నారు పాటలు. ఎందుకని అంటే ఇలాగా మరి పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవా అని వాళ్ళు రాసుకున్నారు అనమాట. వాళ్ళకైతే ప్రశ్నలకి ఆన్సర్ దొరికిందో లేదో తెలీదు, కానీ హబక్కూకి దేవుడు జవాబు చెప్పాడు. డస్ హీ కేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్?
ఇన్ అవర్ కంట్రీ ఎంతో 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 క్రైస్తవ్యం మీద దాడి జరుగుతున్న పరిస్థితుల్లో టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే బుక్ చదివినప్పుడు ఫస్ట్ నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో చదివాను అనమాట. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. అది ఇప్పుడు ట్రాన్స్లేషన్ తెలుగులో కూడా వచ్చేస్తుంది. అలాంటి పుస్తకాలు చదివినప్పుడు చాలా మనసు నొచ్చుకుంటుంది అనమాట. క్వశ్చన్స్ కమ్ న్యాచురలీ వెన్ ఇన్జస్టిస్ సీమ్స్ టు బి ద రూల్ రాదర్ దాన్ ద ఎక్సెప్షన్. అన్యాయం అక్రమమే ఏళ్తా ఉంది, ఏలుతుంది అంటే ఏదో అక్కడక్కడ స్పొరాడిక్ గా ఎక్కడో ఒక చోట కాదు, అదే డామినేట్ చేస్తున్నప్పుడు అనమాట. ఇన్ టైమ్స్ ఆఫ్ డిజోరియంటేషన్ we may ask, is this really my father's world? After all, is this my father's world? ఇంత గొప్ప దేవుడు, నా తండ్రి ప్రపంచం, నిజంగా ఇది నా తండ్రి ప్రపంచమేనా? ఇంతలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు అనే ప్రశ్నలో ఆల్ క్వశ్చన్స్, కాంట్రడిక్షన్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెయిత్, విశ్వాసానికి వాస్తవాలకి మధ్య ఎంతో గ్యాప్. సావరిన్ గాడ్ సిట్స్ ఆన్ ద థ్రోన్. సార్వభౌముడు, సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. మరి ఆయన అసలు పాపాన్ని చూడకుండా ఉండే దేవుడు, రాజీ పడని దేవుడు. అంత అక్రమం జరుగుతుంటే ఎలా ఊరుకుంటున్నాడు? అదనమాట. ఇఫ్ గాడ్ ఈస్ గుడ్ and all powerful, why do the innocent suffer and the guilty not suffer? నేను ఇంకా తెలుగు ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. యథార్థవంతులు, అమాయకులు, వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, బట్ గిల్టీ నాట్ సఫర్. వై డజంట్ గాడ్ యాక్ట్ మోర్ క్విక్లీ? ఎందుకు తొందరగా ఆయన యాక్ట్ చేయడు? వై డజంట్ హీ డూ సంథింగ్ అబౌట్ ద మెస్ దట్ ద వరల్డ్ ఈస్ ఇన్? ఇంత మెస్ ఉంటుంటే అసలు ఏమీ పట్టనట్టుకుండా ఎలా ఉంటున్నాడు దేవుడు? అండ్ మెనీ పీపుల్ రెజల్ విత్ దీస్ ఇష్యూస్. మనకు కూడా అన్నమాట. వై గాడ్ సీమ్స్ టు బి సైలెంట్? ఈజ్ ఇట్ ఓకే టు క్వశ్చన్ గాడ్? మరి ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించటం సబబేనా? ప్రశ్నించొచ్చా అసలు దేవుణ్ణి? ప్రశ్నించొచ్చా? ప్రశ్నించటానికి ఏమైనా మనకి తావున్నదా? ప్రశ్నించటం తప్ప? చెప్పాలి. He likes questioning. ఆయన దగ్గర మన బాధ అంతటిని, మన కన్ఫ్యూజన్ అంతటిని, మన ప్రశ్నలన్నిటినీ వెంటిలేట్ చేసుకోవడానికి దేవుని దగ్గర మనకి ప్రావిజన్ ఉందన్నమాట. టు వెంటిలేట్ బిఫోర్ గాడ్. లోపలున్న ఆ బాధ అంతటిని అన్నమాట, ఆ కన్ఫ్యూజన్, క్వశ్చన్స్ చుట్టుముట్టుతున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి హబక్కూకుని దేవుడు ఏమనలేదు, షటప్ అనలేదు దేవుడు. షటప్ అనలేదు దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ who will listen to all our questions and he gives room to ventilate what is bothering us. మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో, మనకు ఊపిరాడకుండా చేస్తుందో, మన ఆలోచనకి మించిపోతుందో, వాటన్నిటితో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి మన దేవుడి దగ్గర అంత గొప్ప మనకి ఆ ప్రావిజన్. వై ఈజ్ సో హార్డ్ టు హియర్ గాడ్ వెన్ ఐఎమ్ హర్టింగ్? చాలాసార్లు బాధపడినప్పుడు, దుఃఖపడినప్పుడు, ఆ బాధ, నిరుత్సాహం, ఆ దుఃఖంతో ఓవర్వెల్మింగ్ గా ఉన్నప్పుడు దేవుని మాట వినబడదు. చాలా కష్టంగా ఉంటది అన్నమాట.
so soaked into the grief. But with all that, we can go to God. Are you frustrated with God this morning? Are you disappointed with God this morning? And హబక్కుకు గ్రంథం మనకి అన్నమాట. సో ఎక్కడికి వెళ్తాం మనం ఈ ప్రశ్నలు అని అంటే గనక, మనం ప్రశ్నలతోనే సతమతమైపోయే ఉండే పరిస్థితి కొంతమందికి. రెజల్ విత్ ద వికెడ్ పీపుల్. ఆ వికెడ్నెస్ లో ఉన్న, ఆ దుర్మార్గతలో ఉన్న వాళ్ళతో వాదిస్తే ఉపయోగం లేదనమాట. బట్ సమ్ టైమ్స్ వి రెజల్ విత్ దెమ్, అండ్ ఆల్సో వి రెజల్ విత్ అదర్ పీపుల్ అండ్ ఆర్గ్యూ విత్ ద పీపుల్ అబౌట్ ఇట్. మనుషుల దగ్గర మనం వెళ్తాం అనమాట. కానీ హబక్కుకు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్ గా దేవుడి దగ్గరకు వచ్చాడు. ద బెస్ట్ వే వెన్ వీ గాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఈస్ టు రెజల్ విత్ గాడ్ అండ్ టు క్లింగ్ టు హిమ్ అంటిల్ హీ గివ్స్ అన్ ఆన్సర్. ఆయన జవాబు ఇచ్చేంత వరకు అనమాట. హబక్కుకు అదే చేశాడు. సో కాబట్టి హబక్కుకు పుస్తకం చదవటం కూడా ద్వారా we will learn to talk to God when we are frustrated. ఆ ఫ్రస్ట్రేషన్ అంతటినీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అనమాట. వేర్ ఈస్ గాడ్ వెన్ వి సీ ఇన్జస్టిస్? హబక్కుకు అంటా ఉన్నాడు అనమాట. 1-4 వచనాలు మనకి ఆ టోన్ సెట్ చేస్తుంది అనమాట. 1-4 వచనాల్లో నేను చెప్పిన మాటలు ఇప్పుడు మనకి కనబడతాయి అనమాట. ఫస్ట్ వర్స్ లో ఏమని అంటాడంటే, నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుండు అన్నాడు. హౌ లాంగ్ అనే క్వశ్చన్ అనమాట. హౌ లాంగ్, వై ఎందుకు, అండ్ హౌ లాంగ్ అనే 2 ప్రశ్నలతో తను మొదలు పెట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. వై అండ్ హౌ లాంగ్ అనే ప్రశ్నలతో మొదలు పెట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పరిస్థితుల్లో అసలు హబక్కుకు యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయి? హౌ డస్ హీ ఫీల్ అబౌట్ హిజ్ ఓన్ పీపుల్? హిజ్ ఓన్ పీపుల్ పరిస్థితులను చూస్తా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? వాట్ క్వశ్చన్స్ డస్ హబక్కుక్ ఆస్క్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ హీ కన్సర్న్డ్ అబౌట్? తన ప్రశ్నల్లో మనకి కనబడుతుంది అనమాట. మనం హబక్కుక్ బుక్ని ఎంత మనం స్టడీ చేసేటప్పుడు ఆ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలన్నమాట ఫస్ట్. కాబట్టి కొంత హిస్టరీలోకి వెళ్దాం మనం ఈరోజు ఈ హబక్కుక్ బుక్ చూసేటప్పుడు అనమాట. ఈ హిస్టరీ ఆర్ బ్యాక్గ్రౌండ్, ఆ కాంటెక్స్ట్ చూసేటప్పుడు 2 థింగ్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. హిస్టరీ ఆఫ్ నేషన్ ఇజ్రాయెల్ ఇన్ జనరల్ అండ్ హిస్టారికల్ సెట్టింగ్ ఇన్ హబక్కుక్స్ టైం చూద్దాం అనమాట. ఇన్ జనరల్ మనం హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్ వెళ్తే గనక మనకేం అర్థం అవుతుంది అని అంటే గనక, వాళ్ళు బిఫోర్ దే వెంట్ ఇన్ టు క్యాప్టివిటీ మనకు అర్థమవుతుంది. అంటే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, జనాంగంగా చేస్తానన్నాడు. ఐ విల్ మేక్ యూ ఎ నేషన్ అన్నాడు. అండ్ దెన్ ఇస్సాకునిచ్చి, ఇస్సాకు ద్వారా మరి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జనాంగం ఎక్కడ పెరిగింది అంటే ఐగుప్తు సామ్రాజ్యంలో పెరిగింది అనమాట. ఐగుప్తుకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఫరో సామ్రాజ్యంలో ఒక పెద్ద జనాంగంగా గోషేను దేశంలో వాళ్ళు ఏర్పడ్డారు. ఆ ఐగుప్తులో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలీల్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు, విడిపించాడు, ఎడారి మార్గాన నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, కనాను దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. ఆ వాగ్దాన దేశానికి వెళ్లే ముందు యోర్దాను నదిని దాటించాడు. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అక్కడ వారి పక్షంగా యుద్ధం చేశాడు. వాళ్ళు యుద్ధం చేస్తా ఉంటుండగా శత్రువులని వాళ్ళ ఎదురు లేకుండా చేశాడు అనమాట. ఈ రీతిగా మనకు అర్థమవుతుంది, అబ్రహాంకి వాగ్దానం చేసినట్టుగానే కనాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం అనమాట. అక్కడ మరి వాళ్ళు రాజు కావాలని అడిగారు. అడిగితే మరి మొట్టమొదటి రాజు
ఎవరు అంటే సౌలు ఇచ్చాడు. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దావీదు కుమారుడు సాల్మన్. ఆ ముగ్గురు పరిపాలించినప్పుడు ద గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఎంతో బాగుండింది అనమాట. అప్పుడు దట్స్ అన్ యునైటెడ్ కింగ్డమ్, అది ఒక దేశంగానే ఉంది. బట్ మరి సొలొమోను పరిపాలన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళ తర్వాత రాజులు ఆ కింగ్డమ్ డివైడ్ అయిపోయింది అనమాట. రెండుగా డివైడ్ అయింది. నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అంటాం అనమాట. నార్దర్న్ కింగ్డమ్ లో 10 ట్రైబ్స్ ఉన్నాయి. సదర్న్ కింగ్డమ్ లో 2 ట్రైబ్స్ ఉన్నాయి. ఆ 10 ట్రైబ్స్ ని మనం చూస్తే కనుక దాన్ని ఇజ్రాయెల్ అని అంటాము. మరి సొలొమోను యొక్క సైన్యాధిపతి ఎవరు అని అంటే గనక యెరోబాం. రెహబాం మీద తిరగబడి 10 గోత్రాలను పట్టుకుని వెళ్ళిపోయి దానికి తనే రాజుగా డిక్లేర్ చేసేసుకున్నాడు అనమాట. మరి రెహబాము సొలొమోను కొడుకు. తను 2 గోత్రాలే మనం చూస్తాము, దాన్ని జూడా అని అన్నారు అనమాట. సో ఈ రీతిగా మనకి కింగ్డమ్ డివైడెడ్ అయిపోయింది. ఆ డివైడెడ్ కింగ్డమ్ ని మనం చూస్తా ఉంటే గనక ఎంతమంది రాజులు ఏలేరు ఇజ్రాయెల్ని అని అంటే 20 కింగ్స్ ఏలేరు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వికెడ్ కింగ్స్. అస్సలు దేవుని అంటే గౌరవం లేదు, దేవుడి మాట అంటే గౌరవం లేదు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుని పోయారు. యథా రాజా తదా ప్రజ అంటారు అనమాట. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఆ రీతిగా ఉండటం వల్ల మరి ఇశ్రాయేలీలకి ప్రవక్తలను పంపించాడు దేవుడు. ప్రవక్తలను పంపించి చెప్పాడు, అయినా మిమ్మల్ని చెరకు పంపిస్తాను మాట వినకపోతే అంటే వాళ్ళు మాట వినలేదు. అప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్ళిపోయారు అని అంటే గనక అస్సీరియలు వచ్చి వీళ్ళని ఆ 10 ట్రైబ్స్ ని తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఫస్ట్ ఎగ్జైల్, వేర్ ఇజ్రాయెల్ వెంట్ ఇన్ టు ఎగ్జైల్, అస్సీరియన్ క్యాప్టివిటీ అని అంటాం దాన్ని. అస్సీరియల చెరకి 10 గోత్రాలు వెళ్ళిపోయాయి. ఆ వెళ్లే ముందు చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు ఏంటంటే గనక మీరు ఇంకా నేషన్ గా ఉండబోరు అని చెప్పాడు. మేబీ ఇండివిజువల్స్ గా మీ గోత్రాలు ఉంటాయేమో కానీ యాజ్ ఎ నేషన్ ఇంకా మీరు ఎగ్జిస్ట్ అవరు వన్స్ చెరలోకి వెళ్ళిపోయారంటే అని చెప్పాడు. అలా వెళ్ళిపోయింది చెరలోనికి. మరి 2 గోత్రాలు మాత్రమే మిగిలాయి. యోధా సామ్రాజ్యం అది అనమాట. యోధా సామ్రాజ్యం చూస్తానే ఉంది ఇదంతా. ఎలాగెళ్ళారు వీళ్ళు, ఆ చెరలోనికి ఎలాగెళ్ళారు, అస్సీరీయులు వచ్చి ఎలా పట్టుకుపోయారు చూస్తానే ఉంది యోధా. కానీ యోధా కూడా వినలేదు. యోధా దగ్గరికి దేవుడు చాలా మందిని పంపించారు. దిస్ ఇస్ ద మ్యాప్ మనం చూస్తాం అనమాట. ఇక్కడ అస్సీరీయులు ఉన్నారు, ఇక్కడ బబులోన్ దేశం ఉన్నది, ఇక్కడ మీడో పర్షియన్ గల్ఫ్ అంటాం దీన్ని అనమాట. ఇక్కడ చూస్తాం మీడో పర్షియన్ అనమాట. సో ఇవి ఎంపైర్స్. ఈ పక్కన ఈజిప్ట్ ఉన్నది, ఐగుప్తు సామ్రాజ్యం. ఈ ఎంపైర్స్ మధ్య ఇది చిన్న దేశం. ఈ ఈజిప్ట్ ఐగుప్తులో నుంచి తెచ్చుకొచ్చాడు దేవుడు, కనాను దేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు యూదా కలిపి యునైటెడ్ కింగ్డమ్, డివైడెడ్ కింగ్డమ్ అయిపోయింది. ఇశ్రాయేలీలు ఇప్పుడు అస్సీరీల చెరలోనికి వెళ్ళిపోయారు. నౌ జూడా ఉంది, 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ఉంటుండగా ఈ 2 గోత్రాలు కూడా దేవుడు పదే పదే చెప్పాడు అనమాట. ముఖ్యంగా ఇంకా చెరలోనికి వెళ్ళిపోతుందనక లాస్ట్ డికెడ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జైల్. అప్పుడు హబక్కుకు వీళ్ళకి ప్రాఫెసీ చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. హబక్కుకు లివ్డ్ ఇన్ జూడా డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ జెహోయాకిం. యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు హబక్కుకు నివసించాడు. అది మనకి ఎక్కడ కనపడుతుందంటే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో మనకి కనబడుతుంది అనమాట. 24 కూడా.
23, 24 చదివితే, సో డ్యూరింగ్ ద ఫాల్ ఆఫ్ నినివే పడిపోకముందు ఈ యొక్క ప్రవచనం వచ్చింది. అసలు ఇంకా అప్పటికి మరి యూదా బబులోని చెరలోనికి వెళ్ళలేదు. బబులోని చెరలోనికి వెళ్ళబోతుందని, అయితే బబులోన్ని వదిలిపెట్టను, నేను బబులోన్ని నాశనం చేస్తాను అని బబులోని చెర గురించి మాట్లాడాడు హబక్కూకు. బబులోను నాశనమైపోవడాన్ని గురించి, పతనమైపోవడాన్ని గురించి కూడా మాట్లాడాడు అనమాట. ఆ ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించేసి ఇవన్నీ మాట్లాడినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా ప్రవక్తల గ్రంథాలను మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మైనర్ ప్రాఫిట్స్ లో ముగ్గురు మాత్రమే, ఓబద్యా, జోనా, నహూం, ముగ్గురు మాత్రమే అన్ని దేశాలకి ప్రవచించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఈ రకంగా మరి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు ఈ యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు కూడా చాలా మంది అన్గాడ్లీ. అందుకే మనం రాజుల గ్రంథాలు చదవాలి, దినవృత్తాంతాలు కూడా చదవాలి. ప్రవక్తల గ్రంథాలు అర్థం అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ సెట్ అవుతుందంటే రాజుల గ్రంథాల్లోను, దినవృత్తాంతాల గ్రంథాల్లోను బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి రాజుల గ్రంథాలు తెలియాలి, దినవృత్తాంతాలు తెలియాలి, ప్రవక్తల్ని మనం అప్పుడు అర్థం చేసుకోవడానికి అవుతుంది అనమాట. ప్రాఫెట్ ఐజియా వర్క్డ్ హార్డ్ టు స్టీర్ జూడా బ్యాక్ టు గాడ్. అసలు ఎంత చెప్పాడండి, 66 గ్రంథాలు. బోత్ ఇజ్రాయెల్ అండ్ జూడాకి కూడా చెప్పాడు, జూడాకి ఎక్కువగా. అసలు ఈ యూదా రాజులు యెషయాను ఎలా చంపేశారండి? యెషయా ప్రవక్తను ఎలా చంపేశారు? ఎనీ ఐడియా ఎలా చంపేశారు? ఎనీ ఐడియా? లేదమ్మా. రంపంతో కోసి చంపేశారండి. ఒక చెట్టు త్వరలోనికి మనిషిని నెట్టేసి రంపంతో కోసేశారు నిలువున. ప్రవక్తలు ఎవరండి రంపంతో కోసింది? అన్యుల చెప్పండి. కాదు, ఎవరు? యూదులు, దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలే. ఎంత కెపాసిటీ దేవుని బిడ్డలకు కూడా కదా, దేవుని మాటలను మోసుకొని వచ్చిన వాళ్ళని రంపంతో కోస్తారు. అలాంటి పరిస్థితి మనం చూస్తాము. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇక్కడ నహూము, జెర్మియా, జెఫన్యా, ఎజెకియల్, డానియల్ కంటిన్యూ టు వార్న్ అన్నమాట పీపుల్ ఆఫ్ దేర్ మిస్కండక్ట్, వాళ్ళ బ్రతుకు గురించి, అండ్ దేర్ డిస్లాయల్టీ. మిస్కాండక్ట్ అండ్ డిస్లాయల్టీ టు గాడ్. దేవుని ముందు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు అండ్ దేవునికి నమ్మకంగా లేరు. దట్ లెడ్ టు దేర్ ర్యాపిడ్ డిస్ట్రక్షన్. కొంతమంది రాజులు విన్నారు, కొంతమంది వినలేదు. సో దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ హబక్కూక్ మనం చూస్తాం అన్నమాట. హబక్కూక్ టైమ్ లైన్ మనం చూస్తే గనక ఈ 701 BC ఆ టైంలో మనం చూసేటప్పుడు ఇది ఎక్కడ కనపడుతుంది అంటే మనకి ఈ వివరం యెషయా గ్రంథం 34, 35, 36 ఆ గ్రంథాల్లో సన్నెచెరేబు ఎస్సిరియా నుంచి వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. రాజు ఎవరండి అప్పుడు? సన్నెచెరేబు వచ్చి చేసేటప్పుడు సన్హెరేబు, హిజ్కియా హిజ్కియా అన్నమాట. హిజ్కియా చాలా మంచి రాజు కదా, ఎంతో రివైవల్ తెచ్చాడు అన్నమాట. హిజ్కియా చాలా మంచి రివైవల్ తెచ్చాడు. అతని టైంలో ఇతను వచ్చి ఏం చేశాడు అనే వివరం అంతా మనకి ఎక్కడుంటుందంటే యెషయా గ్రంథంలో ఉంటుంది అనమాట. ఎలా రంకెలేశాడో కదా, ఆ మాట దేవుడే అన్నాడు, ఆ రంకెలు నాకు వినపడినాయి అని అన్నాడు
కదా, మనం చదవాలి, మీరు చదవండి, అది కాంటెక్స్ట్ అన్నమాట. అక్కడ ఆ టైంలో మనం చూస్తాము మరి హిజ్కియాని దేవుడు ఎలా కాపాడాడు. హిజ్కియా ఏమన్నాడంటే ఆ ఒక ఉత్తరం కూడా రాస్తాడు. ఆ ఉత్తరాన్ని పట్టుకుని వెళ్ళి దేవాలయంలో దేవుడి ముందు పరిచి, ఇదిగో ఇలాంటి ఉత్తరం వచ్చింది అని దేవుని దగ్గరికి తీసుకెళ్లి ప్రార్థన చేశాడు. సన్యచర్యతో ఒక్క మాట మాట్లాడలేదు కింగ్ హిజ్కియా. ఇంకా తన ప్రజలకు కూడా చెప్పాడు, మీరు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని. దేవుడు గాడ్ ఇన్ సావరిన్ వే ఏం చేశాడంటే, ఎలా వచ్చాడో శత్రువు అలా వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకు పుట్టాడు ఈయన. ఎవరండి ఈయన పేరు? ఆయన పుట్టిన పుత్రరత్నం ఎవరు, పేరేంటి ఆ పుత్రరత్నం పేరు? మనష్షే. ఆ మనష్షే. మంచోడా, మంచి రాజా? అన్ని దేవతలకు యెరూషలేం దేవాలయంలో బలిపీఠాలు కట్టించిన రాజు. కట్టించాడు. ఎంత దుర్మార్గత అంతటికీ కారణం మనిషి. ఎలా పుట్టాడో అంత మంచి తండ్రికి ఇంత దుర్మార్గపు కొడుకు అసలు ఎలాగా మనకు అర్థమే కాదనమాట. ద వికెడ్ కింగ్ అనమాట. ఆఫ్ ఆల్ ద కింగ్స్ మనిషి ఈస్ ద వికెడ్ కింగ్ అనమాట. అండ్ దెన్ మనం చూస్తాము ఇర్మియా ప్రవచించాడు. మేజర్ ప్రాఫిట్స్ వీళ్ళు అనమాట. ఐజయా అండ్ జెరేమియా మేజర్ ప్రాఫిట్స్ వీళ్ళు అనమాట. సో ఏమైపోయారు అప్పుడు వాళ్ళు? ఎస్సిరియన్ క్యాప్టివిటీకి వెళ్ళిపోయారు వాళ్ళు అనమాట. అండ్ దెన్ ఎవరున్నారంటే యూదా ఉన్నది. అప్పుడు హబక్కూకు ప్రవచించడం మొదలు పెట్టాడు అనమాట. సో ఈ రీతిగా మనం ఈ ప్రవక్తల గ్రంథాలను మనం చూస్తాం. హబక్కూకు కింగ్ ఎవరు అని అంటే గనక అది మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే జొసయ. మరి జొసయ మంచి కింగా లేకపోతే బ్యాడ్ కింగా? ద యంగెస్ట్ కింగ్. 8 సంవత్సరాలకు రాజు అయిపోయాడు ఈయన. చెప్పాలి, గుడ్ కింగ్ అండి. ఈజ్ అ గుడ్ కింగ్ అదనమాట. అన్లైక్ ద ఫాదర్, 4 fathers. అందుకే జొసయ గురించి రాసేటప్పుడు దావీదు కుమారుడు అని చెప్తాడనమాట. లైక్ డేవిడ్ 31 years యెరూషలేంని పరిపాలించాడు. అన్లైక్ హిస్ ఫాదర్ అమ్నాన్ అలాగ కాకుండా అనమాట. వాక్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్ అని రాశాడు అనమాట. అది 2 దినవృత్తాంతాలు 34:2లో మనకి కనబడుతుంది. అలాంటి కింగ్ మరి ఆయన టైంలో ఇంత యథార్థమైన ఎంత రివైవల్ తీసుకొచ్చాడు. మరి మనం ఇదంతా కూడా 2 Kings లోను 2 Chronicles లోను మనం చూస్తాం. 22వ అధ్యాయం 34వ అధ్యాయం క్రానికల్స్ లో మనం చూస్తాం. ఇలాంటి కింగ్ అదే టైంలో బాబిలోన్ కింగ్ ఎవరు అనేది మనం చూస్తే కనుక కింగ్ నబోపలాసర్, బాబిలోన్ కింగ్ అనమాట. అండ్ దెన్ అస్సిరియన్ ఎవరు అప్పుడు అని అంటే గనక మనకు కనబడుతుంది ఈ కింగ్స్. వీళ్ళు ఏమయ్యారు అని అంటే గనక యుద్ధానికి రావడం చూస్తాం అనమాట. మీడో పెర్షియన్, బాబిలోనియన్స్ అండ్ ద మీడస్ యుద్ధం రావడం చూస్తాం అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఆ యుద్ధంలో ఈ జొసాయ కింగ్ మరి ఎవరి పక్షంగా వెళ్ళాడు అని అంటే గనక మనకు అర్థమవుతుంది. ఈ అస్సిరియన్స్ బాబిలోనియన్స్ ఈ ఫైట్ లో మనం చూస్తాము. ఆ ఫైట్ లో ఏం జరిగింది అని అంటే గనక మరి జొసయ చనిపోతాడు. అంటే దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలి బ్యాటిల్ గ్రౌండ్ లో చనిపోవడం అనేది మనం చూస్తాం అనమాట. అంటే ఇదంతా చూస్తున్నాడు ఎవరంటే హబక్కూకు చూస్తున్నాడు అనమాట. చూస్తా ఉన్నప్పుడు ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు
ఇంత యథార్థమైన కింగ్ ఎలా చనిపోయాడు కదా. ద బర్డన్ ఆఫ్ ద హబక్కుక్ అనేది మనకి మొదలవటం చూస్తాం అన్నమాట. ఎందుకంటే అలాంటి రిలీజియస్ అండ్ పొలిటికల్ క్లైమేట్ లో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇతనికి ఎన్నో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు. అండ్ దెన్ ఎవరి తరంలో తను ఈ మినిస్టర్ చేశాడు అని అంటే గనక కింగ్ జొహాయకిమ్ టైంలో మినిస్టర్ చేసినట్టుగా మనం చూస్తామన్నమాట. సో దిస్ ఇస్ ద హిస్టారికల్ సెట్టింగ్ అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు అని అంటే గనక తను మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ మొదటి 4 వచనాల్లో మనకి కొన్ని మాటలు కనబడతాయి అన్నమాట. ఆ మొదటి 4 వచనాలని మనం చూసేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనకి కనబడతాయి. ఏంటి ఆ ప్రశ్నలు? కొన్ని మాటలు, ఆ మాటలు మనం చూసి ఈరోజు మనం జస్ట్ క్లోజ్ చేసేసుకుందాం. కొన్ని మాటలు దేన్ని ప్రస్తావిస్తున్నాడు? 1 to 4 వర్సెస్ లో ఏం ప్రస్తావిస్తున్నాడు? ఏం జరుగుతుందని చెప్తున్నాడు? దేవుడికి ఏం జరుగుతుందని చెప్తున్నాడు? యూదా జనుల మధ్య ఏం జరుగుతుందని చెప్తున్నాడు? చెప్పాలి. చూసి 1 to 4. ఎందుకు ఇన్నాళ్ళు మనవి వినవు, మా మొర వినవు, మమ్మల్ని ఎందుకు రక్షింపకుండా ఉన్నావు, మమ్మల్ని ఇంత కష్టాలు ఎందుకు పెట్టావు, మేము ఎందుకు ఇంత అనుభవించాల్సి వచ్చింది, నీ బిడ్డలమే కదా మేము అని ఒక అనే ప్రశ్న. అది అంటే అక్కడ పరిస్థితుల గురించి ఏం చెప్పాడు? ఏం పరిస్థితులు? కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ ఉన్న పరిస్థితి బలాత్కారం జరుగుతున్నది. బలత్కారం అదనమాట. వైలెన్స్, బలత్కారం ఉన్నదంట. ఇంకా అన్యాయం, ఇంజస్టిస్, ఇంకా నాశనం, డిస్ట్రక్షన్, వైలెన్స్, మళ్ళీ రెండోసారి కదా, జగడము, కలహం. బలత్కారాన్ని, వైలెన్స్ ని బలత్కారం అని ట్రాన్స్లేట్ చేశారు కదండి. విరోధ భావం, ఇంకా ప్రేమ లేదు, ఇంకా జెలసీ, కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి మధ్య ఉన్నదండి? యూదా ప్రజల. యూదా ప్రజలంటే ఎవరు? వాళ్ళు అన్యులా? కాదు, దేవుని బిడ్డలే. దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని కార్యాలను చూసిన వాళ్ళు, దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, చరిత్ర తెలిసిన వాళ్ళు, చరిత్రలో దేవుడు ఎవరో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేశాడో తెలిసిన వాళ్ళు, దేవుడుని బాగా ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, ధర్మాన్ని ఎరిగిన వాళ్ళు, దైవ ధర్మాన్ని ఎరిగిన వాళ్ళు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకి దైవ ధర్మం తెలియదు, ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి దేవుడు లేని వాళ్ళు. కానీ వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుని చేత నిబంధన చేయబడిన వాళ్ళు, నిబంధన జనులు వీళ్ళు కదా. అవునా కదా? నిబంధన జనులు వీళ్ళు. దేవుడు మాటలు తెలిసిన వాళ్ళు. వాళ్ళు అజ్ఞానం కాదు, వాళ్ళ అక్రమానికి కారణం అజ్ఞానం కాదు, వాళ్ళ బలత్కారానికి కారణం గర్వం. దేవుని ఎవరి మీద ఆ గర్వం అంటే డైరెక్ట్ గా దేవుని మీదే అనమాట. దేవుడు అంటే కొంచెం కూడా భయం లేదు, కొంచెం కూడా భయం లేదు. దేవుడు అంటే భయం లేనప్పుడు ఇంకెవరన్నా కూడా భయం ఉండదు. కట్టు లేక అక్రమం, బలత్కారం, ద్వేషం, అన్యాయం అది జరుగుతుంది. అలా అసలు
ఆ అక్రమము అన్యాయం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ లెవెల్లో చేసుంటారు అనేది అర్థం చేసుకోవాలంటే మనం లెమెంటేషన్స్కి వెళ్తే చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడు అనమాట. వాళ్ళ మధ్యలో ఉన్నది అలా వాళ్ళు ఎలా జీవించారు అంటే హబక్కుకు చూస్తానే ఉన్నాడు, పేదవాళ్ళని ధనికులు దోచేసుకుంటున్నారు, నీతిమంతులు ఏమవుతున్నారంట, నీతిమంతులు కష్టపడుతున్నారు కదండి, నీతిమంతులు కొల్లగొట్టబడుతున్నారు, నీతిమంతులకు అన్యాయం జరుగుతుంది, నీతిమంతుల్ని బలాత్కారం, అక్రమం, అన్యాయం, అలాంటి పరిస్థితిని చూస్తా ఉన్నప్పుడు హబక్కుకు అన్లైక్ ఆల్ అదర్ ప్రాఫిట్స్ ఏం చేశారంటే దేవుని దగ్గర నుంచి సందేశాన్ని దేవుని ప్రజలకు తీసుకొచ్చారు. కానీ హబక్కుకు ఏంటంటే దేవుని ప్రజల యొక్క దుస్థితి, దుర్మార్గత, బలాత్కారం, వైలెన్స్, అలాంటిది హింస చూసి ఈ పరిస్థితిని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాడు అనమాట. హీ టుక్ ఆల్ దిస్ టు గాడ్స్ ఫీట్ అండ్ ప్రాసెస్ దట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరకు వచ్చి అదంతా కూడా దేవునికి చెప్పుకున్నాడు. తన బాధ అంతా చూస్తా ఉన్నప్పుడు ఇలాగ జరుగుతుందా అసలు దేవుని ప్రజల మధ్య ఇలాంటివి, ఇంత దుష్టత్వం, దుర్మార్గత ఉంటదా, చేస్తున్నారు దేవా ప్రజలు, ఒకళ్ళనొకళ్ళు బలాత్కారం, ఇలాంటి పరిస్థితిని నువ్వు చూస్తున్నావా, నన్నెందుకు చూడనిస్తున్నావు, నువ్వేం చేయకుండా ఉంటున్నావు ఏంటి ప్రభు అని దేవుడి దగ్గరికి తను వెంటిలేట్ చేసుకునే పరిస్థితిని మనం చూస్తామన్నమాట. సో ఈ ట్రబుల్డ్ టైమ్స్లో మేబీ ఇన్ పర్సనల్ లైఫ్స్, ఇన్ ఫ్యామిలీ లైఫ్స్, ఇన్ ఫెలోషిప్ లైఫ్స్, ఇన్ ద చర్చ్ ఎట్ లార్జ్ అండ్ ఇన్ ద నేషన్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను చూస్తే ఎంతో పర్ప్లెక్సింగ్గా ఉంటే గనక మనం కూడా హబక్కుకు లాగా వీ కెన్ టాక్ టు గాడ్ రిగార్డింగ్ దిస్. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు హబక్కుకు లాగా. మన దేవుడు మన ప్రశ్నలు అన్నీ వింటాడు, అర్థం చేసుకుంటాడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే హబక్కుకుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం సణుకోవద్దు, గొణుకోవద్దు, గివప్ చేయొద్దు, కానీ దేవుని దగ్గరకు తీసుకెళ్దాం. హబక్కుకు లాగా మనకున్న ఆ ప్రశ్నలన్నీ దేవుని దగ్గరికి తీసుకెళ్దాము. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్ అండ్ హీఈస్ అ సావరెన్ గాడ్. పాపం పండేంత వరకు దేవుడు చూస్తాడు, దేవుడు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తాడేమో దేవుని అని దగ్గరికి దేవుడు వస్తాడేమో అని ఎదురు వెయిట్ చూస్తాడు. చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క న్యాయం డిలే అవుతున్నట్టుగా కనబడుతుంది, కానీ అది తప్పక జరుగుతుంది అనేది హబక్కూకు గ్రంథం ద్వారా దేవుడు హబక్కూకుతో మాట్లాడాడు, మనతో కూడా మాట్లాడతాడు. ఆ రకంగా మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు దేవుడు మనకి మరి మాట్లాడాలని, నెక్స్ట్ స్టడీకి వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక్కసారన్నా ఈ 3 అధ్యాయాలు చదువుకొని రమ్మని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దిస్ మార్నింగ్ మనం హబక్కూకుతో మనం ఏం నేర్చుకుంటామంటే హబక్కూకుతో లాగా మనం కూడా మన బాధల్ని, మన వ్యధల్ని, మన దుఃఖాలని మనం దేవుని దగ్గరికి వెళ్దాం, దేవునితో చెప్దాం, దేవుని దగ్గర వెంటిలేట్ చేసుకుందాం. We have a God to whom we can ventilate all our fears,
and all our tears at the feet of God. And we have a God who cares, who listens. Not only that, he acts. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ దేవుని దగ్గరికే వెళ్దాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానం, చాలా చక్కని ఇంట్రడక్షన్ ఇచ్చారు. మరి చాలా విషయాలు మేము నేర్చుకున్నాము ఈ రోజైతే. హబక్కూకు గ్రంథంలో ఉన్న ఆత్మీయ సత్యాలు, ఆయన జీవితం, ఇశ్రాయేలు చరిత్ర, పూర్తి చరిత్ర, పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాల గురించి చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా మేడం చెప్పిన మరొకసారి మీరు వింటే ఇంకా క్లారిటీగా అర్థమవుద్దండి. దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాను. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. మురళీ బాబాయ్ గారు లేనట్లయితే జామి రవికుమార్ గారు. రెవరెండ్ జామి రవికుమార్ ప్రార్థన గారు. చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా, నీ చల్లని మల్లని స్వరాన్ని ప్రభా, రత్నం గ్రేస్ గారి ద్వారా వినడానికి ఇచ్చిన ప్రభా, శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. హబక్కూకు గ్రంథం ద్వారా ప్రభా, చరిత్ర, అదేవిధంగా కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి ప్రభా, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవతన ప్రభా, గత వారాల్లో ప్రభా యోధా పత్రిక కోసం ప్రభా మాట్లాడడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా, అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నాను తండ్రి. నీ దోసరాలను దాన్ని మరుగుపరిచి మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. నీ దోసరాలు ఇంకా దాన్ని బహుబలంగా ప్రభా ఇంకా అనేక స్థలాల్లో దాని ప్రభా అనేక మంది మధ్య ప్రభా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము కూడా వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రభా ప్రతిరోజు తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా లోకాన్ని చూడకముందే ప్రభా నీ వాక్యాన్ని చూడడానికి, లోకంతో మాట్లాడకముందే నీతో మాట్లాడడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శాశ్వతమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నకరంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభా 3 గంటలు లేచి ప్రభా మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ పేరు పేరున నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే తండ్రి సహకరిస్తున్నారో ప్రభా ఈ కార్యక్రమాలు జరగడానికి అయ్యా ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా అతను ప్రభా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ప్రభా జాన్సన్ని, అదేవిధంగా ప్రభా తేజ ఫండిస్ గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా ఎవరైతే ఇందులో పాల్గొని ప్రభా వాక్యం చెప్తూ ఉన్నారో, పాటలు పాడుతూ సాక్ష్యాలు చెప్తున్నారో అందరిని పేరు పెట్టి దీవించమని ప్రభా. మా ముందున్న కాలం హబక్కు గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి, అందులో ఆత్మీయ మర్మాలు, దాని చరిత్ర, అదేవిధంగా ప్రభు సందర్భాలు తెలుసుకోవడానికి ప్రభా మీ దోసరం ఇంకా బహుబలంగా వాడుకోమని సహాయం చేయమని, యజమాని చేయవలసిన ప్రతి ప్రయత్నంలో నీ సూటి అయిన మార్గాన్ని చూపించమని, నీ దోసలు ప్రభా ఆశీర్వాద గారిని ప్రభా ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరచండి. జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పైన ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మా పిల్లలు అనేక మంది ప్రభా నీటు రాశారు తండ్రి, రిజల్ట్స్ వచ్చే ప్రభా కౌన్సిలింగ్ కోసం కనిపెడుతూ ఉన్నాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నీ మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా అయ్యా తండ్రి భారతదేశంలో ప్రభా స్వేచ్ఛగా ఆరాధన చేసుకోగలిగే పరిస్థితులు దయచేయండి. నార్త్ ఇండియాలో ప్రభా జైల్లో కానీ బెయిల్లో కానీ ఉంటున్న పరిస్థితుల్లో ఉండగా ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యేకంగా ఈ దినాన్ని ఎవరైతే ప్రభా ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, వారి అవసరాలను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాహారం ఇచ్చేయము. మా యెడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసరాలకు, పాల్గొన్న బిడ్డలకు, ఈరోజు మనం చేసిన ప్రతి పనికి ఆయన సూటి అయిన మార్గాన్ని దేవుడు చూపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన గారికి వాక్యం అందించిన రత్న గ్రేస్ గారికి
ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో ఉంటాయండి, అప్లోడ్ చేయబడుతున్నాయి. తమ్ముడు జాన్సన్ సహకరిస్తున్నారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.